చూరా ఫ్రై ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వాటర్ని వేడి చేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఆ తర్వాత మనం మిల్ మేకర్ చూరాని ఆ వాటర్లో వేసేసేయాలి. కావాల్సిన పదార్థాలు ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా మసాలా ఐటమ్స్, పుదీనా, మెంతి, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి లేదా హోల్ గరం మసాలా పొడి ఒక చిటికెడు తీసుకున్నా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి నూరుకొని అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం మిల్ మేకర్ని వాటర్లో నుంచి వాటర్ పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ మసాలా ఐటమ్స్ వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మెంతి వేసుకోవాలి. మెంతి బాగా వేగిపోయాక ఇప్పుడు ఆనియన్స్ వేసి అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ నుంచి తీసేసి గట్టిగా పిండేసిన తర్వాత ఈ మిల్ మేకర్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం వేయాలి. వెంటనే వేస్తే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో తగినంత ఉప్పు కారం వేద్దాం. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసాను. అలాగే పచ్చి ధనియాల పొడి ఉన్న వేసుకుంటే బాగుంటుంది, లేదా ఏదైనా మసాలా పొడి లాంటిది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకొద్దిసేపు దీన్ని ఇలాగే ఫ్రై చేసిన తర్వాత ఫైనల్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని మీరు ఏదైనా చారు, పప్పుచారు అట్లాంటి వాటికి మధ్యన పక్కన ఫ్రై లాగా తినవచ్చు, లేదా అందులోనే కాస్త రైస్ వేస్తే చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా తయారవుతుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లాగా కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.